పెట్టాడు. నన్ను మరణ పడకలో నుంచి నన్ను లేవనెత్తాడు. నేను దేవుడి రుచిని చూశాను కాబట్టి నేను ఇంతవరకు నా ఆత్మీయ తల్లి గారు నా ప్రాణభిక్ష పెట్టింది. నా ఆత్మీయ తల్లి గారు లేకపోతే మా అమ్మ నేను ఎప్పుడో చచ్చిపోయేదాన్ని. మీ ముందు నేను ఉంచునేదాన్ని కాదు, ఇలా మాట్లాడేదాన్ని కాదు. నాకు జీవితాన్ని ఇచ్చి ఒక బ్రతుకునిచ్చి నేను ఎంతగానో మా అమ్మగారికి చెప్పుకొని, అమ్మ నాకు ఎవరు లేరు, నన్ను ఇలా అంటున్నారు అలా అంటున్నారు, నేను లోకంలో బ్రతకలేకపోతున్నానమ్మా, నేను చచ్చిపోతానమ్మా అని నేను మా అమ్మగారి దగ్గరికి రాకముందు నా ఒంటి మీద కిరోసినం పోసుకున్నాను. చచ్చిపోతామనుకు నేను ఆ టయానికి అగ్గిపుల్లలు ఎలగలేదు. అది నా దేవుడి చిత్తమే ఆపాడు. చాలా సార్లు నేను ఇట్టగా, అమ్మ మీ పరిస్థితి బాగాలేదు, నేను చూస్తున్నాను కాబట్టి నేను వెళ్ళిపోతానమ్మా అంటే, పిచ్చిదానా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు, పాడైపోతావమ్మా, ఆదమైపోతావమ్మా, ఎక్కడికి వెళ్ళొద్దు, దేవుడు నిన్ను నడిపించాడు కాబట్టి సన్నిధికి నువ్వు తెలుసుకున్నావు కాబట్టి నువ్వు నిలుపుతావన్నా ఆ నమ్మకం నాకు ఉందని నాకు ధైర్యం చెప్పి మా అమ్మ నన్ను ఉంచింది ఇక్కడ. అది నేను సాక్ష్యం చెప్పాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. నాకు ఈ దేవుడు నా ద్వారా ఇప్పుడు నా కార్యాలు చేశాడు. దేవుడు నేను నమ్ముచున్నాను, నా దేవుడు నాకు చేస్తాడని నాకు నమ్మకం ఉంది. మీరందరూ నా కుటుంబం గురించి మా ఆత్మీయ తల్లిగారి కుటుంబం గురించి ప్రార్థన చేయండి. మేము ఎంతగానో దుఃఖించాము, వేధించాము, అందరితో నిందించుకొని అవమానించుకొని మేము చాలా కష్టాలు పడ్డాము, వేదనలు పడ్డాము, బాధలు పడ్డాము. అందరికి ఎవరికి చెప్పుకోలేదు. మేము మోకాళ్ళేసి ప్రభు చెంత దగ్గర చేరి మేము ప్రార్థన చేసుకొని మా మొరలన్నీ ఆలకించాడు. మాకెన్నో మేలు చేశాడు మా పట్ల. మేము దేవుడిని ఎప్పుడు మేము తోసేయలే, దేవుడి మాట దగ్గర వచ్చలే, అమ్మగారి మాట వినలే, ఎదురు చెప్పలే. నేను ఎదురు చెప్పలే. అమ్మగారు నా మూలను బాధపడలే, నేను ఇబ్బంది పెట్టలే. నేను ఒక్క నిర్ణయమే తీసుకున్నాను. అమ్మగారు నువ్వు ఇచ్చిన భిక్షవమ్మా, నువ్వు ఇచ్చిన ప్రాణమమ్మా, నేను ఇలా ఉన్నానంటే, నేను జీవిస్తున్నానంటే అది నీ కృపేనమ్మా, నీ దయ్యేనమ్మా, నీ కనికరం ఉండబట్టేనమ్మా. నేను ఎంతగానో ఇన్ని సంవత్సరాల మట్టి ఉన్నానమ్మా దేవుడి సన్నిధి పాదాలు పట్టుకొని. అది నేను ఇంతకన్నా నేను చెప్పాల్సినది ఏమీ లేదు. నా కుటుంబం గురించి, మా ఆత్మీయ తల్లిగారి కుటుంబం గురించి ప్రార్థన చేయండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి